పీపీటీ డిస్ప్లే అవుతుందమ్మా? వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? నెక్స్ట్ డేటా ప్రీ ప్రాసెసింగ్ తర్వాత ఇవాళ టాపిక్స్ ఏంటంటే డైమెన్షనాలిటీ రిడక్షన్ ఒకటి, దీని తర్వాత దీని కంటిన్యూషన్, ఫీచర్ సెలెక్షన్, డిస్క్రిటైజేషన్ టెక్నిక్స్, వీటి గురించి ఇవాళ డిస్కస్ చేద్దాము. సో ఇది కూడా సెకండ్ యూనిట్ లో పార్ట్. సో డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది డేటా ప్రీ ప్రాసెసింగ్ చేసేటప్పుడే, డేటా రిడక్షన్ చేసేటప్పుడు అంటే మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ లో మనం అప్లై చేసే డేటా క్లీనింగ్ కానీ డేటా రిడక్షన్ కానీ ఇవన్నీ టెక్నిక్స్ కూడా డైమెన్షనాలిటీ రిడక్షన్ బేస్ చేసుకొని చేస్తారు. ఎందుకు అనంటే, సో ఇక్కడ డైమెన్షనాలిటీ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ వాల్యూస్ మనం ఏవైతే కన్సిడరేషన్ లో తీసుకుంటున్నాము, డేటా మైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటూ ఏదైతే డేటా మనం తీసుకుంటున్నామో దాని మీద డైమెన్షనాలిటీ అనేది అప్లై చేయడం ద్వారా మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అనేది తర్వాత డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. Dimensionality prediction is the process of reducing the number of random variables or attributes under consideration. So, మనం ఇనిషియల్ గా కన్సిడరేషన్ లో తీసుకున్న ఏవైతే అట్రిబ్యూట్స్ ఆర్ వేరియబుల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రెడ్యూస్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో లాగానే స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, అడ్రస్ ఇలాగా ఒక స్టూడెంట్ సంబంధించిన డేటా మెయింటైన్ చేసినట్టే దాంట్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రికార్డ్ ఉందనుకోండి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రికార్డ్ అంటే సపోజ్ స్టూడెంట్ సంబంధించి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, మార్క్స్ డీటెయిల్స్, ఓవరాల్ గా ఒక 14-15 కాలమ్స్ ఉన్నాయి. కాలమ్స్ ప్రెజెంట్ మనం డేటా మేనేజ్మెంట్ అప్లై చేయడానికి అన్ని చేయాలి అని అంటే ప్రాసెస్ అనేది ఫిజికల్ అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే మనకి మెయిన్ గా కావాల్సిన అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మాత్రమే చూస్ చేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. హై డైమెన్షనాలిటీ డేటా రిడక్షన్ as part of the data pre-processing step is extremely important in many real world applications. ఇప్పుడు చెప్పినట్టుగా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ లో మనం అప్లై చేయడానికి డేటా ప్రీ ప్రాసెసింగ్ అప్లై చేసేటప్పుడు డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందాక చెప్పినట్టుగా సపోజ్ స్టూడెంట్ డేటాబేస్ లో మన స్టూడెంట్ నెంబర్ కానీ స్టూడెంట్ ఐడి కానీ స్టూడెంట్ అడ్రస్ ఇలా కొన్ని ఫీల్డ్స్ అనేవి మనం డేటా మైనింగ్ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు అవసరం పడకపోవచ్చు. సో అవసరం పడకపోయి
డేటా అనేది మనకి ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ డేటా దాని యొక్క మొత్తం అంతా కామన్ గా రిప్రజెంట్ చేసేది సింగిల్ డేటానే కాబట్టి దాన్ని అంతా మెర్జ్ చేసుకొని ఒకటే కాలమ్ కింద స్టోర్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది మనకి లాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా కాస్త తగ్గుతుంది కదా. సో ఇదే రిడక్షన్ అంటే డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే అదే మనం ఏం చేస్తున్నాం మొత్తం ఎక్కువ ఏవైతే రిలవెంట్ డేటా ఉన్నాయో వాటన్నిటిని ఒకటే కాలమ్ కింద ఒకటే వాల్యూ కింద కన్సిడరేషన్ తీసుకుని రెడ్యూస్ చేస్తున్నాం. One of the major problems that occurs with high dimensionality data is slightly more one of the major problems that occurs with high dimensional data is widely known as stress of dimensionality. Actually, the dimensionality లో కూడా ఒక ఇష్యూ అరైజ్ అవుతుంది. ఇష్యూ ఏంటంటే ఇప్పుడు డైమెన్షనాలిటీ అనే ప్రొడక్షన్ ప్రాసెస్ మనం అప్లై చేసినట్లయితే మళ్ళీ మనం తీసుకున్న డేటా సెట్ వాల్యూ అనేది ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా కరెక్ట్ గానే డేటా సెట్ యాక్యురసీ అలాగే మెయింటైన్ అవుతుందా లేదా అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. సో దాన్నే మనం కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ అంటాం. రెడ్యూస్ చేస్తున్నా కూడా రెడ్యూస్ చేసేటప్పుడు కన్సిడరేషన్ లో తీసుకోవాల్సిన మెయిన్ ఫ్యాక్టర్ డేటా అనేది యాక్టివిటీగా ఉంటుందా లేదా ఇక్కడ ఒక ప్రాబ్లం అరైజ్ అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్ కూడా ఎరాడికేట్ చేసుకొని డైమెన్షనాలిటీ రిడక్షన్ సో వాట్ ఇస్ కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ. కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ అంటే కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ రిఫర్స్ టు ద phenomenon that classifies, organizing and analyzing high dimensional data that does not occur in low dimensional spaces, specifically the issue of data stability and goodness of data. సో ఇక్కడ మనం ఇక్కడ ఈ ప్రాసెస్ మనం ఏమంటాము అని అంటే కర్స్ ఆఫ్ డైమెన్షనాలిటీ ఇద్దరు మనం క్లాసిఫికేషన్ చేస్తున్నా డేటాని ఆల్టర్నేట్ చేస్తున్నా లేదంటే అనలైజ్ చేస్తున్నా మనకి ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ తీసుకోవాలి. అది ఏంటి అంటే డేటా స్పేసిటీ డేటా స్పేసిటీ అంటే మనం కావాల్సిన డేటాని ప్రాసెస్ లో ఆ డేటా అనేది ఎంత రిలవెంట్ గా ఉంది దాన్ని డేటా. సో ఈ రెండు ఇష్యూస్ అనేవి కన్సిడరేషన్ లో తీసుకోవాలి మనం రిడక్షన్ ప్రాసెస్ అప్లై చేసినప్పుడు. సో ఇన్ డీటెయిల్ గా చూసుకోవాలంటే డేటా స్పేసిటీ గురించి క్లోజ్నెస్ ఆఫ్ డేటా గురించి ఇక్కడ పైన ఒక ఫిగర్ కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లోజ్నెస్ ఆఫ్ డేటా ఎగ్జాంపుల్ కింద డెమాన్స్ట్రేట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఫస్ట్ ఇమేజ్ లో అంటే ఇందులో జస్ట్ 1 లైన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం 1 లైన్ లోనే మొత్తం డేటాని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే 2 డైమెన్షనల్ లో రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ యాక్సిస్ లో వై యాక్సిస్ లో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇది 3 డైమెన్షన్ లో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ డైమెన్షనల్ వైజ్ లో ఎప్పుడైతే రిప్రజెంట్ చేస్తున్నామో డేటా యొక్క మనం క్లోజ్నెస్ డేటాని అంతగా మనం ఇంకా ఎక్కువగా వాస్ట్ గా పెంచుకోవాల్సి వస్తుంది. Above systems of graph show the issue of closeness of data when the underlying dimension increases. సో దీనివల్ల ఇలాగ 2 డైమెన్షన్ లో లేదంటే 3 డైమెన్షన్ లో కనుక మన డేటాని రిప్రజెంట్ చేసినట్లయితే ఆటోమేటిక్ మనకి డైమెన్షన్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ అంతా జస్ట్ 4 వాల్యూస్ రిప్రజెంట్ చేస్తాం. ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ వాల్యూస్ వై యాక్సిస్ వాల్యూస్ రిప్రజెంట్ చేస్తాం. అదే 3 డైమెన్షన్ లో చూసుకుంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఇలా 2 కోఆర్డినేట్స్ రిప్రజెంట్ చేయాలి కదా. As the data space seen above moves from 1 dimension to 2 dimensions and finally to 3 dimensions, the given data fills less and less of the data space.
ఆటోమేటిక్ గా ఏమవుతుంది, కంపల్సరీగా డేటా డైమెన్షన్ అనేది వ్యాస్ట్ అయిపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. వాల్యూమ్ ఆఫ్ డేటా దట్ ఈస్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ అండ్ యాక్యురేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్పేస్ ఈస్ ఎక్స్పోనెన్షియల్లీ విత్ ద డైమెన్షన్. చెప్తుంది అదే ఆటోమేటిక్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయాల్సిన డేటా అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. 2 డైమెన్షనల్ లో కానీ 3 డైమెన్షనల్ లో కానీ ఇలా డేటాని రిప్రజెంట్ చేయాలంటే కంపల్సరీగా మనకి డైమెన్షనాలిటీ వైజ్ గా వాల్యూస్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఒక నిమిషం అమ్మా. ఇంట్రప్షన్. నెక్స్ట్ స్క్వేర్ సిటీని కన్సిడరేషన్ లో తీసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇమేజ్ లో యాక్చువల్లీ 3 ఇమేజెస్ ఒకటే డేటా రిప్రజెంట్ చేస్తుంది. కాకపోతే ఏమవుతుంది, దాని యొక్క స్క్వేర్ సిటీని అంటే మనం ఎక్కడైతే వాల్యూస్ ని ఇంకా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తామో ఆటోమేటిక్ ఏమవుతుంది, దాని మధ్యలో ఉన్న వాల్యూస్ మనం రిప్రజెంట్ చేయాల్సిన వాల్యూస్ అనేవి ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. The dimension increases with the square city. The difference between two independent points యాక్చువల్లీ ఇక్కడ అన్ని కలిసిపోయి ఉన్నాయి. అంటే దగ్గరగా ఉండడం వల్ల మనం ఒక లైన్ రిప్రజెంట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే సెకండ్ ఇమేజ్ లో కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అక్కడ పాయింట్స్ మధ్య ఉన్న వాల్యూస్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయిపోతూ వస్తుంది. That results in less similarity among the data points, which will result in more error when it comes to most of the machine learning and artificial intelligence. So machine learning కానీ ఎలాంటి టెక్నిక్స్ మన డేటా మైనింగ్ మనం అప్లై చేసినా కూడా ఇక్కడ మనకు కంపల్సరీ ఏమవుతుంది, డేటా పాయింట్స్ మధ్యలో ఉన్న సిమిలారిటీ, తర్వాత డిస్టెన్స్ ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ అనేది కంపల్సరీగా చేస్తారు. Compensation will have to be a very large number of data points, but with higher dimensions is practically impossible, and even if possible, even ఒకవేళ పాసిబుల్ అయినా కూడా అది ఇక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి అంటే, ఒకవేళ మనం ఇక్కడ డైమెన్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది ఆటోమేటిక్ మనం స్టోర్ చేయాల్సిన డేటా అనేది ఎక్కువ అయిపోతుంది. సో అలా ఎక్కువ ఒకవేళ అది కూడా కంపల్సరీగా మన నెట్వర్క్ కూడా కొన్ని వాల్యూస్ అనేవి మిస్ అయ్యే ఛాన్స్. In order to overcome aforementioned challenges that come with higher dimensional data, there is this need of reducing the dimensions of the data that is planned to be analyzed and visualized. సో ఇక్కడ డైమెన్షనాలిటీ వల్ల మనం ఎక్కువ హై డైమెన్షనల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఎరాడికేట్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ని యూజ్ చేస్తాము. డైమెన్షన్స్ ని రిడక్షన్ చేసుకుంటాం. సో దాన్నే డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటారు. సో డైమెన్షనాలిటీ రిడక్షన్ చేసుకోవడానికి ఫీచర్ సెలెక్షన్, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అని రెండు టెక్నిక్స్ ఉన్నాయి. సో ఆ ఫీచర్ సెలెక్షన్ అంటే ఏంటి, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి? సో ఫీచర్ సెలెక్షన్ is based on omitting those features from the available measurements which do not contribute to fast separability. In other words, redundant and irrelevant features are ignored. సో ఫీచర్ సెలెక్షన్ లో ఏం చేస్తామంటే ఇర్రెలవెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేసేస్తుంది. సో దీనికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఫీచర్ సెలెక్షన్ అప్లై చేసుకోవడానికి. సో ఆ ఫీచర్ సెలెక్షన్ ప్రాసెస్ లో కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మోస్ట్లీ మనకి ఇప్పుడు చెప్పాం కదా డైమెన్షనాలిటీ రిడక్షన్ అనే ప్రాసెస్ లో ఈ ఫీచర్ సెలెక్షన్ ప్రాసెస్ అప్లై చేసుకొని ఇర్రెలవెంట్ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తుంది. Feature extraction on the other hand considers the whole information content and map the useful information content into a lower dimensional feature space. So దీనికి ఆపోజిట్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ఏం చేస్తాం అంటే డేటా మొత్తంలోంచి మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, మెయిన్గా కావాల్సిన కాంపోనెంట్స్ తీసుకొని దాని మీద ఓవరాల్ గా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా డైమెన్షనాలిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ లో ఏమో హోల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏదైతే మ్యాచింగ్ గా ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం.
ఫీచర్ సెలక్షన్ లో ఏం చేస్తామంటే అట్రిబ్యూట్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అట్రిబ్యూట్స్ ఏవైతే ఇర్రెలవెంట్ గా ఉన్నాయో వాటిని చేసి ఏవైతే కరెక్ట్ గా యాక్యురేట్ గా రిలవెంట్ గా ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేస్తాం. అది ఫీచర్ సెలక్షన్, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ కింద డిఫరెన్స్. సో ఈ 2 టెక్నిక్స్ అనేవి మనం డైమెన్షనాలిటీ రిడక్షన్ ప్రాసెస్ లో అప్లై చేస్తాం. సో వీటినే మనం లీనియర్ టెక్నిక్స్, నాన్ లీనియర్ టెక్నిక్స్ అని కూడా అంటాం. సో డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే అర్థమైందా? సో డైమెన్షనాలిటీ రిడక్షన్ లో మనం ఏం చేస్తాము, మొత్తంగా మనం ఎక్కువ డైమెన్షనల్ వాల్యూ కాకుండా అంటే హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వాల్యూస్ నుంచి మనం ఏదైతే రెలవెంట్ డేటా ఉందో దాన్ని రెడ్యూస్ చేసే ప్రాసెస్ ని డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటాం. సో ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ మనకి అరైజ్ అవుతాయి. అవి ఏంటంటే స్పేర్సిటీ ఒకటి, క్లోజ్నెస్ ఆఫ్ డేటా ఒకటి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ని మనం ఓవర్కమ్ చేస్తా నెక్స్ట్ టెక్నిక్స్ ని అప్లై చేసుకొని ఏదో ఫీచర్ సెలక్షన్ కానీ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కానీ అప్లై చేసుకొని మనం డైమెన్షనాలిటీ రిడక్షన్ అనే టాస్క్ ని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ఫీచర్ సెలక్షన్. ఫీచర్ సెలక్షన్ అంటే ఇందాక చెప్పినట్లుగా ఏం చేస్తాం, సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఇర్రెలవెంట్ డేటా ఉన్నాయో అవి తీసేసుకొని రిలవెంట్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసే ప్రొసీజర్ ని ఫీచర్ సెలక్షన్ అంటాం. Due to availability of large amounts of data from the last few decades, the analysis of data becomes more difficult manually. So manual గా యాక్చువల్లీ చెప్పాలంటే హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ లో హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అనేది అవైలబుల్ గా ఉంది. దాంట్లోంచి మనం మాన్యువల్ గా సెపరేట్ చేయడం అనే ప్రాసెస్ అనేది చాలా క్రిటికల్. సో ద డేటా అనాలిసిస్ షుడ్ బి డన్ కంప్యూటరైజ్డ్ త్రూ డేటా మైనింగ్. సో అందుకనే ఈ డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది కంప్యూటరైజ్డ్ టెక్నిక్స్ ని అప్లై చేసుకుని మనం డేటా మైనింగ్ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. డేటా మైనింగ్ హెల్ప్స్ ఇన్ ఫెచింగ్ ద హిడెన్ అట్రిబ్యూట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్యాటర్న్, రూల్స్ అండ్ సో ఆన్. సో ఇక్కడ మనకి డేటా మైనింగ్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, ఏవైతే హిడెన్ అట్రిబ్యూట్స్ ఉన్నాయో తర్వాత లేదంటే ఒక ప్యాటర్న్ ని బేస్ చేసుకొని తర్వాత కొన్ని టెక్నిక్స్ అప్లై చేసుకొని మనం ఏం చేసుకుంటాం, అవైలబుల్ గా ఉన్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి మనకి కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. Basically, data mining is the only hope for clearing the confusion of patterns. So data mining process ద్వారానే మనకి ఉన్న ప్యాటర్న్స్ నుంచి కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్ గా సెలెక్షన్ ప్రాసెస్ అనేది క్లియర్ గా చేయగలం. Basically, the data gathered from the network as a raw data and contains large log files that need to be compressed. సో నెట్వర్క్ నుంచి అంటే ఇంటర్నెట్ నుంచి మనం గ్యాదర్ చేసిన డేటా అనేది రా డేటా. సో దాంట్లో చాలా వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. లాగ్ ఫైల్స్ ఉంటాయి. లాగ్ ఫైల్స్ అంటే ఏ డేటా ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దాని డీటెయిల్స్ ఇవన్నీ కూడా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. So the various feature selection techniques are used for eliminating the irrelevant or redundant features from the data set. సో ఇక్కడ మనం ఫీచర్ సెలక్షన్ టెక్నిక్స్ ని అప్లై చేసుకొని ఇందాక చెప్పినట్టుగా ఇర్రెలవెంట్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మొత్తం ఎలిమినేట్ చేసుకుంటూ వస్తుంది. సో ఫీచర్ సెలక్షన్ అంటే ఏంటి? సో ఫీచర్ సెలక్షన్ ఇస్ ది ప్రాసెస్ దట్ చూస్ ఎ సబ్సెట్ ఆఫ్ రిలవెంట్ ఫీచర్స్ ఫర్ బిల్డింగ్ ద మోడల్. సో ఒక మోడల్ ని బిల్డ్ చేసుకోవడానికి ఉన్న ఫీచర్స్ ఆర్ అట్రిబ్యూట్స్ లోంచి ఏవైతే సూటబుల్ గా ఉన్నాయో వాటి యొక్క సబ్సెట్ కొన్ని తీసుకొని మనం ఒక మోడల్ ని బిల్డ్ చేసుకుంటాం. దాన్ని ఫీచర్ సెలక్షన్ అంటాం. ఫీచర్ సెలక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఇన్ డేటా ప్రీ ప్రాసెసింగ్ ఫర్ డేటా మైనింగ్. సో ఇక్కడ ఫీచర్ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్ టెక్నిక్. మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ లో మనం అప్లై చేసే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్నిక్ ని ఫీచర్ సెలక్షన్. The goal of feature selection for classification task is to maximize classification accuracy. సో ఇక్కడ మనకి మెయిన్ గోల్ ఏంటి అని అంటే క్లాసిఫికేషన్ అనేది మ్యాక్సిమైజ్ చేసుకోవడం. సో ఎంతవరకు డేటాని క్లాసిఫై చేసుకొని ఎంత ఇర్రెలవెంట్ డేటాని ఎలిమినేట్ చేసేసుకోవచ్చు అనేది మెయిన్ గోల్ ఇక్కడ ఫీచర్ సెలక్షన్ లో. ఫీచర్ సెలక్షన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ రిడెండెంట్ ఆర్ irrelevant features from the original data set. So the carrying out time of the classifier that processes the data will decreases and also accuracy increases because irrelevant features can include noisy data affecting the classification accuracy negatively. సో ఇక్కడ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేటప్పుడు ఈ క్లాసిఫైయర్స్ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటి వల్ల డేటా సైజ్ అనేది తగ్గుతుంది.
తర్వాత యాక్యురసీ అనేది పెరుగుతుంది. ఎందుకనంటే ఇర్రెలవెంట్ ఫీచర్స్, నాయిసీ డేటా ఇవన్నీ కూడా మనం మొత్తం కూడా ప్రీ ప్రాసెసింగ్ లో అప్లై చేసుకుంటూ వెళ్ళేటప్పటికల్లా మనకి యాక్యురసీ అనేది పెరుగుతుంది. తర్వాత డేటా సైజ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది. With feature selection, the understandability can be improved and cost of data handling becomes smaller. సో ఫీచర్ సెలెక్షన్ అనే ప్రాసెస్ తోటి మనకి ఓవరాల్ గా మనం అనాలిసిస్ చేయాల్సిన డేటా మీద ఓవరాల్ గా మనకి డేటా మీద ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే క్లియర్ గా ఉంటుంది మనం దేని మీద అప్లై చేస్తున్నాం డేటా మైనింగ్. తర్వాత ఆ ప్రాసెస్ లో ఇంక్లూడ్ చేసిన డేటా గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది మనకి. అండ్ కాస్ట్ ఆఫ్ డేటా హ్యాండ్లింగ్ బికమ్ స్మాలర్. సో ఇక్కడ నేను చెప్పినట్టుగా హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా కనుకుంటే మనకి ఏం కావాలి, కంపల్సరీగా ఒక డేటా బేస్ ను ఒక డేటా వేర్ హౌస్ ను మనం మెయింటైన్ చేసుకొని దానికి కావాల్సిన కాస్ట్ ఇవంతా కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా. ఎందుకనంటే మనం ఇక్కడ డేటా ప్రీ ప్రాసెసింగ్ లో ఈ రిడక్షన్స్ అన్ని అప్లై చేసుకుంటూ వచ్చేటప్పటికల్లా అమౌంట్ ఆఫ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ డేటా మనకి అవైలబుల్ గా ఉంది అనేది తగ్గుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా కాస్ట్ కూడా తగ్గి ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ సెలెక్షన్ అండ్ ఇట్స్ మెథడ్స్. సో ఫీచర్ సెలెక్షన్ లో మనం యూటిలైజ్ చేసే మెథడ్స్ ఏంటి? Data holds many features, but all the features may not be related, so the feature selection is used so as to eliminate the unrelated features from the data without much loss of information. ఇక్కడ ఫీచర్స్ అంటే మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అట్రిబ్యూట్స్ అని కన్సిడరేషన్ లోకి తీసుకోండి. అట్రిబ్యూట్స్ అంటే కాలమ్ నేమ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డేటా అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. ఒక టేబుల్ తీసుకుంటే సపోజ్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా 100 కాలమ్స్ ఉంటే 100 కాలమ్స్ లో మోస్ట్లీ మనం ఒక 50 లేదంటే ఇంకా తగ్గించుకుంటే ఒక 25 అన్ని కాలమ్స్ మాత్రమే మనకి డేటా మైనింగ్ ప్రాసెస్ లో యూజ్ చేస్తాం. సో అలాంటి ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నాం, ఏవైతే ఇర్రెలవెంట్ గా ఉన్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎరాడికేట్ చేసుకుంటా వస్తాం. కాకపోతే ఏంటి, ఎరాడికేషన్ ప్రాసెస్ లో ఎక్కడ కూడా మెయిన్ గా కావాల్సిన ఇంపార్టెంట్ డేటా అనేది మిస్ చేసుకోకుండా ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోవాలి. ఫీచర్ సెలెక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అట్రిబ్యూట్ సెలెక్షన్ ఆర్ వేరియబుల్ సెలెక్షన్. ఇందాక చెప్పాను కదా అట్రిబ్యూట్ సెలెక్షన్ అని అందుకనే అంటారు. ఫీచర్ సెలెక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అట్రిబ్యూట్ సెలెక్షన్ ఆర్ వేరియబుల్ సెలెక్షన్. ద ఫీచర్ సెలెక్షన్ ఈజ్ ఆఫ్ 3 టైప్స్. ఇక్కడ 3 టైప్స్ కింద క్లాసిఫై చేశారు ఫీచర్ సెలెక్షన్. అవేంటంటే ఫిల్టర్ అప్రోచ్, ర్యాపర్ అప్రోచ్, ఎంబెడెడ్ అప్రోచ్. సో ఈ ప్రతి ఒక్క అప్రోచ్ గురించి ఇన్ డీటెయిల్ గా కాకపోయినా జస్ట్ బ్రీఫ్ గా మనం తెలుసుకుంటాం వాట్ ఈస్ వాట్ అంతవరకు. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే దీని గురించి ఇంకా చాలా ఎలాబొరేటెడ్, దీంట్లో అప్లై చేసే అల్గోరిథమ్స్, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇలా చాలా ఉంది. సో జస్ట్ ఏంటంటే బ్రీఫ్ గా వాట్ ఈస్ వాట్. ఫిల్టర్ అప్రోచ్ ఆర్ ఫిల్టర్ మెథడ్ ఫిగర్ లో కనిపిస్తుంది చూసారా. సో ఫిగర్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫిగర్ లో ఫస్ట్ ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ ఫీచర్స్. అంటే ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి, మొత్తం ఒక టేబుల్. ఓకే, తర్వాత దీంట్లోంచి మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం, సెలెక్టింగ్ ద బెస్ట్ సబ్సెట్. దీంట్లోంచి సో ఇందాక టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కన్సిడరేషన్ లో తీసుకున్నాం స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్, తర్వాత స్టూడెంట్ కి సంబంధించిన మొబైల్ నెంబర్ కావాలి మనకి. ఈ మూడే కావాలి. సో ఇలాగా సెలెక్ట్ చేసేదాన్ని ఇక్కడ సబ్సెట్ అంటాం, సెలెక్టింగ్ ద బెస్ట్ సబ్సెట్. దాని తర్వాత మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం. సో ఇక్కడ ఏం చేస్తాం, అల్గోరిథం అప్లై చేసుకుంటాం. బెస్ట్ సూటబుల్ అల్గోరిథం ఏదైతే ఉందో ఆ అల్గోరిథం అప్లై చేసిన తర్వాత ఫైనల్లీ మనకు వచ్చే రిజల్ట్. ఇక్కడ ఈ పర్టికులర్ అప్రోచ్ లో మెయిన్ డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవాల్సింది ఏంటంటే మన క్లాసిఫైయర్స్ ఏవైతే అప్లై చేస్తామో వాటిని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసేస్తాం. దిస్ మెథడ్ సెలెక్ట్స్ ద ఫీచర్ వితౌట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ క్లాసిఫైర్ యూజ్డ్. మనం ఏ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ యూజ్ చేసి డేటాని సబ్సెట్ కింద డివైడ్ చేసామో ఆ క్లాసిఫైర్ ని కన్సిడరేషన్ లో తీసుకోండి తర్వాత. The advantage of this method is that it is simple and independent of the type of classifier used. So feature selection needs to be done only once, and drawback of this method is that it ignores the interaction with the classifier. సో ఇక్కడ అడ్వాంటేజ్ అదే, డిసడ్వాంటేజ్ అదే. సో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే క్లాసిఫైయర్ అనే ఈ మెథడ్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత క్లాసిఫైయర్ మీద డిపెండ్ అయి ఉండదు. అది అడ్వాంటేజ్ కింద తీసుకుంటే అది ఈ అప్రోచ్ ఓకే. కాకపోతే ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే క్లాసిఫైయర్ మనకి మనం గనక యూజ్ చేసుకోకపోతే, దాని మీద డిపెండ్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ మనకి ఏదన్నా బ్యాక్ కి వెళ్ళి అంటే ఒకవేళ సరిపోలా డేటా, మనం తీసుకున్న డేటా సరిపోలా,
సో అలా కాకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ తీసుకోవాలనుకోండి, అక్కడ ఇక్కడ ఆ స్టెప్ అనేది మిస్ అయిపోయింది. సో క్లాసిఫైర్ మీద డిపెండ్ అయ్యి లేదు కాబట్టి, ఇండిపెండెంట్ గా ఉంటుంది కాబట్టి, క్లాసిఫైర్ మీద కాకుండా ఉంది కాబట్టి, అదే ఇక్కడ డిసడ్వాంటేజ్. And drawback of this method is that it ignores the interaction with the classifier, ignores the feature dependencies, and lastly, each feature considered separately. ఇక్కడ ఏమవుతుంది, ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఫీచర్ డిపెండెన్సీస్, ఒకదాని మీద ఇంకొక దాని ఫీచర్ యొక్క డిపెండెన్సీ అనేది కూడా మనం ఇక్కడ ఇగ్నోర్ చేసేస్తున్నాం. దాంతో పాటు ఫీచర్ కన్సిడర్ ఇందాక చెప్పినట్టుగా మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి సెలెక్ట్ చేసే ప్రాసెస్ కానీ, తర్వాత ప్రతి ఒక్క ఫీచర్ ని ఇండివిజువల్ గా అబ్జర్వ్ చేయడం అనేది ఇక్కడ డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్ ప్రాసెస్, తర్వాత క్లాసిఫైర్ మీద డిపెండ్ అయ్యి లేదు, అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే క్లాసిఫైర్ తో ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల మనం మళ్ళీ బ్యాక్ కి వెళ్ళే స్టెప్ అనేది లేదు. సో అదొక డిసడ్వాంటేజ్ ఇక్కడ. సో ఇది ఫిల్టర్ అప్రోచ్ అంటే. సో ఇక్కడ ప్రతి ఒక్క అప్రోచ్ దానికి సంబంధించి ఈ డయాగ్రామ్ కూడా నీట్ గా డ్రా చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ర్యాపర్ అప్రోచ్. ఇన్ దిస్ మెథడ్ ద ఫీచర్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద క్లాసిఫైర్ యూజ్డ్. సో ఇక్కడ ఏంటి, ఇందాక దానికి ఆపోజిట్ గా ఇక్కడ క్లాసిఫైర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ఇట్ యూజెస్ ద రిజల్ట్ ఆఫ్ ద క్లాసిఫైర్ టు డిటర్మైన్ ద గుడ్నెస్ ఆఫ్ ద గివెన్ ఫీచర్ ఆర్ అట్రిబ్యూట్. సో ఫైనల్ గా క్లాసిఫికేషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకొని వచ్చిన ఫీచర్ అనేది కరెక్ట్ గా ఉందా, అక్యురేట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం ఇక్కడ. ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెథడ్ ఈస్ దట్ ఇట్ రిమూవ్స్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ద ఫిల్టర్ మెథడ్. ఇందాక చెప్పినట్టుగా డిపెండ్ అయి ఉంది కాబట్టి ఇందాక అప్రోచ్ లో మనం ఫేస్ చేసిన డ్రాబ్యాక్ ని ఇక్కడ ఓవర్కమ్ చేస్తున్నాము. That is, it includes the interaction with the classifier and also takes the feature dependencies. And drawback of this method is that it is slower than the filter method because it takes the dependencies also. So ఇక్కడ ఈ మెథడ్ అనేది ఫిల్టర్ అప్రోచ్ తో పోలిస్తే స్లోగా ఉంటుంది. ఓకే, స్లోగా ఉంటుంది. తర్వాత డిపెండెన్సీస్ అనేవి మనం అంటే అట్రిబ్యూట్ డిపెండెన్సీ అంటే ఒక అట్రిబ్యూట్ కి ఇంకొక అట్రిబ్యూట్ కి డిపెండెన్సీ ఉందనుకోండి, కనెక్షన్ ఉందనుకోండి. సో అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఇది ఫిల్టర్ అప్రోచ్ తో పోలిస్తే స్లోగా ఉంటుంది, అది సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎందుకంటే అక్కడ క్లాసిఫైర్ ఇంక్లూడ్ చేయలేదు, తర్వాత ఫీచర్ డిపెండెన్సీస్ అనే కాన్సెప్ట్ మనం అక్కడ ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి ఆ అప్రోచ్ అనేది ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. కానీ ఈ అప్రోచ్ లో ఏం చేస్తున్నాం అంటే ఆ ఫీచర్ డిపెండెన్సీస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నాము, తర్వాత క్లాసిఫైర్ తో కూడా ఇంటరాక్షన్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. The quality of the feature is directly measured by the performance of the classifier. క్లాసిఫైర్ తోటి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయింది కాబట్టి కంప్లీట్ గా మనం ఈ పర్టికులర్ అప్రోచ్ తర్వాత క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పడానికి క్లాసిఫైర్ క్వాలిటీ ఎలా ఉందో దాని మీద బేస్ అయి ఉంటుంది. సో అది ర్యాపర్ అప్రోచ్ గురించి. ఇక ఫిగర్ గురించి వస్తే చూడండి, ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ ఫీచర్స్, ఇందాకట్లాగే అన్ని ఫీచర్స్ కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, సెలెక్టింగ్ ద బెస్ట్ సబ్సెట్ లో ఇక్కడ ఏం చేస్తున్నాం, జనరేటర్ సబ్సెట్ తీసుకుంటున్నాం. తర్వాత లెర్నింగ్ అల్గోరిథం మీద అప్లై చేస్తున్నాం. అంటే అల్గోరిథం ఏదైతే దీంట్లోంచి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కావాల్సింది ఏదైతే ఉందో అల్గోరిథం అప్లై చేసిన తర్వాత సరిపోలేదనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం, ఇందాక వచ్చిన సబ్సెట్ లోకి మళ్ళీ బ్యాక్ కి వచ్చి ఇక్కడ ప్రాసెస్ అనేది రిపీటెడ్. సో ఇటరేటివ్ కాబట్టి మళ్ళీ రెండింటికి కనెక్షన్ ఉంది. ఎక్కడ డేటా సరిపోకపోయినా లేదంటే డేటా యొక్క డిపెండెన్సీ ఒక అట్రిబ్యూట్ ఒక డిపెండెన్సీ ఇంకొక అట్రిబ్యూట్ మీద ఉన్నా మనం కంప్లీట్ గా ఏం చేస్తున్నాం, ఫ్రంట్ కి కానీ బ్యాక్ కానీ వెళ్ళే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో ఫైనల్లీ కమింగ్ టు పర్ఫార్మెన్స్. సో లాస్ట్లీ ఇది మొత్తం అవుట్పుట్ వచ్చిన తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది పర్ఫార్మెన్స్ లో కనిపిస్తుంది. సో ఇందాక దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన చేంజెస్ ఏంటి, ఇందాక ఈ మొత్తం ప్రాసెస్ మొత్తాన్ని మనం సబ్సెట్ సెలెక్షన్ కింద చెప్పుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఇటరేటివ్, ఈ రెండు స్టెప్స్ కూడా ఇటరేటివ్. ఓకే, సో ఇది ర్యాపర్ అప్రోచ్ గురించి. నెక్స్ట్ ఎంబెడెడ్ అప్రోచ్. సో ఎంబెడెడ్ అప్రోచ్
మిగతా వాటితో పోలిస్తే దీనికి ఏంటంటే డిఫరెన్స్, ఇట్ సెర్చెస్ ఫర్ అన్ ఆప్టిమల్ సబ్సెట్ ఆఫ్ ఫీచర్స్ దట్ ఈస్ బిల్డ్ ఇన్ టు ద క్లాసిఫైర్ కన్స్ట్రక్షన్. The advantage of this method is that it is less computationally intensive than a wrapper approach. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం తీసుకున్న క్లాసిఫైయర్ లో దాంట్లో మనం అప్లై చేసిన ఫీచర్స్ లోంచి, అంటే సబ్సెట్ గా తీసుకున్న ఫీచర్స్ లోంచి దాంట్లోంచి ఇంకా ఆప్టిమైజేషన్ అనేది అప్లై చేసి, అంటే దాంట్లోంచి ఇంకా వాల్యూస్ తగ్గించుకొని తీసుకొని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. సో ర్యాపర్ అప్రోచ్ తో పోలిస్తే ఏంటంటే కంప్యూటేషనల్ గా, అంటే కంప్యూటేషనల్ పరంగా ఏంటంటే కొంచెం అడ్వాంటేజ్ అనమాట దీంతో, ర్యాపర్ అప్రోచ్ తో పోలిస్తే ఎంబెడెడ్ అప్రోచ్ అనేది. ఎందుకు అనంటే మనం తీసుకున్న సబ్సెట్ అనే దాంట్లో ఆప్టిమల్ గా తీసుకోవడానికి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంకా తగ్గించి తీసుకోవడానికి ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్సెట్ కింద తీసుకుంటాం. సో వాటిని సబ్సెట్ గా తీసుకొని కంప్లీట్ చేసుకుంటున్నాం టాస్క్ అనేది. సో అది ర్యాపర్ అప్రోచ్ తో పోలిస్తే ఎంబెడెడ్ అప్రోచ్ లో అడ్వాంటేజ్. ఓకే, సో ఇవి ఈ 3 అప్రోచెస్ ఫీచర్ సెలెక్షన్ లో మనం తెలుసుకోవాలి. ఓకేనా, అర్థమైందా ఫీచర్ సెలెక్షన్? సో ఫీచర్ సెలెక్షన్ లో ఏం చేస్తాం, మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, ఏవైతే అట్రిబ్యూట్స్ రిలవెంట్ గా ఉన్నాయో వాటన్నిటిని సెలెక్ట్ చేసుకుంటా తర్వాత ఫర్దర్ గా రిడక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఓకేనా, అర్థమైంది? ఈ 2 టాపిక్స్ కంటిన్యూ చేయనా? రాజ్యలక్ష్మి వాయిస్ ఇంకా క్లియర్ గా లేదా? డైమెన్షనాలిటీ రిడక్షన్ చెప్పాలా? సరే, సో ఇక్కడ డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే మనం తీసుకున్న డేటాలోంచి ఎంత డేటా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎప్పుడు మనకి డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది మనం అప్లై చేస్తున్నాం అంటే కంపల్సరీగా ఒక డేటా బేస్ లోనో ఒక డేటా వేర్ హౌస్ లోనో ఉన్న డేటాని తీసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, దాని క్వాంటిటీ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. సో ఆ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉన్న క్వాంటిటీని మనం ఏం చేయాలంటే డైమెన్షనాలిటీ రిడక్షన్ లో రెడ్యూస్ చేసుకోవడం వల్ల ఫర్దర్ డేటా మైనింగ్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. సో ఆ ఫర్దర్ ప్రాసెస్ ఈజీ అవ్వడం కోసం మనం డైమెన్షనాలిటీ రిడక్షన్ లో ఇక్కడ మనం కొన్ని టెక్నిక్స్ అప్లై చేసి, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఫీచర్ సెలెక్షన్ ఉంది చూసారా, అది ఒక టెక్నిక్. అలాగే ఫీచర్ ఎక్స్ట్రాక్షన్, ఇలా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి మనం డైమెన్షనాలిటీ అంటే మీకు బాగా తెలియాలి అంటే సైజ్ అనుకో, ఆ సైజ్ ని రెడ్యూస్ చేసుకుంటాం డైమెన్షనాలిటీ రిడక్షన్ లో. ఓకే, ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ లో మనం కన్సిడరేషన్ చేసుకోవాల్సిన మెయిన్ 2 ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే మనకి క్లోజ్నెస్, స్పేర్సిటీ. సో ఇక్కడ ఎందుకు ఈ రెండింటి గురించి కన్సిడరేషన్ లో తీసుకోవాలి అని అంటే, ఈ డైమెన్షనాలిటీ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు డైమెన్షనాలిటీని రెడ్యూస్ చేసేటప్పుడు ఎక్కడ కూడా మనం రిలవెంట్ డేటాని మిస్ అవ్వకూడదు, అంటే యాక్యురేట్ డేటాని, కావాల్సిన డేటాని మిస్ అవ్వకూడదు. సో అలా మిస్ అవ్వకుండా ఉండాలి. తర్వాత మనకి డేటా ఎంత వరకు కావాలో అంత డేటా మనకి ఎప్పుడు అవైలబుల్ గా ఉండాలి. రిడక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసినా కూడా ఎంత డేటా అయితే మనకు కావాలో ఆ డేటా సఫిషియెంట్ గా కనిపించాలి మనకి. సో ఈ 2 ఫ్యాక్టర్స్ అనేవి మనం డైమెన్షనాలిటీ ఫ్యాక్టర్ వల్ల, డైమెన్షనాలిటీ రిడక్షన్ ప్రాసెస్ వల్ల ఈ 2 ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లో తీసుకొని రిడక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో దానికి ఎగ్జాంపుల్స్ ఈ 2. సో ఇది క్లోజ్నెస్ కి ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం డైమెన్షనాలిటీని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇట్లాగా మనం 1 డైమెన్షన్ నుంచి 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ లోకి డేటాని రిప్రజెంట్ చేసినట్లయితే, అట్లా డేటా రిప్రజెంట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతాయి, నెంబర్ ఆఫ్ డేటా అనేది, ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ సింగిల్ లైన్ లో మనం డేటాని రిప్రజెంట్ చేస్తాం 1 డైమెన్షనల్ లో. అదే 2 డైమెన్షన్ లో అయితే ఎక్స్ వై కోఆర్డినేట్స్, ఒకవేళ ఎక్స్ వై జెడ్ అయితే కనుక 3 డైమెన్షన్ అయితే కనుక ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్ కూడా స్టోర్ చేసుకోవాలి కదా. సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఫస్ట్ ఇమేజ్ తో పోలిస్తే సెకండ్ ఇమేజ్ కి, అలాగే దాంతో థర్డ్ ఇమేజ్ కి పోలిస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ డేటా, ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అనేది పెరుగుతుంది. సో ఇలా పెరిగిపోయిన డేటాని మనం ఎంతవరకు రెడ్యూస్ చేయొచ్చు.
సో రిప్రజెంటేషన్ అనే కాన్సెప్ట్ ని దగ్గర పెట్టుకున్నట్టయితే అలా రిప్రజెంట్ చేసినా కూడా మనం ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని రెడ్యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అనేది మనం చూసుకుంటా రిడక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇది క్లోజ్నెస్ ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేస్తుంది. దీని తర్వాత ఇక్కడ స్పేర్సిటీని రిప్రజెంట్ చేస్తా ఇమేజ్ లో మనం 1 డైమెన్షనల్ లో 3 డైమెన్షనల్ లో 2 డైమెన్షనల్ లో డేటాని రిప్రజెంట్ చేసినా మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇలాగా మనం డేటాని దగ్గరగా చూసినట్టయితే అంటే ఇంకా దగ్గరగా చూసినట్టయితే సపోజ్ ఒక ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని జూమ్ చేస్తే ఏమవుతాయి, మనకి బాగా జూమ్ చేస్తే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ కనిపిస్తాయి చూసారా. సో అలా పిక్సెల్స్ కనిపించినప్పుడు పిక్సెల్స్ మధ్యలో డిస్టెన్స్ అంటుంది, పిక్సెల్స్ మధ్యలో కలర్ కి సంబంధించి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, ఇలా ఎంత ఏమవుతుంది ఆటోమేటిక్ గా అమౌంట్ ఆఫ్ డేటా అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అలా పెరిగిపోయినప్పుడు మనం అలాంటి డేటా మీద కూడా కన్సిడరేషన్ లో తీసుకొని రిడక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలా రిడక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి మనం ఫిల్టర్ అప్రోచ్ కానీ, ఫిల్టర్ సెలెక్షన్ కానీ, తర్వాత ఫీచర్ సెలెక్షన్ కానీ, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కానీ అప్లై చేసుకొని ఇలాగా డైమెన్షనాలిటీని రెడ్యూస్ చేసుకోవాలి. అర్థమైందా రాజ్యలక్ష్మి? రాజ్యలక్ష్మి అర్థమైందా? Yes, ma'am. Yes, 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 దాన్ని అందుకనే ఆర్టిఫిషియల్ సెలక్షన్ అన్నాను. రిలవెంట్ గా ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా ఒరిజినల్ డేటా నుంచి మనం ఏం చేస్తాం, మనకి పర్టికులర్ గా డేటా మైనింగ్ ప్రాసెస్ ఏవైతే కావాలో వాటిని మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఫీచర్ సెలక్షన్ reduces the dimensionality of the data set, increases the learning accuracy and improves result comprehensively. సో ఫీచర్ సెలక్షన్ ద్వారా మనం ఏం చేస్తాం, డైమెన్షనాలిటీని రెడ్యూస్ చేసుకుంటాం. డైమెన్షనాలిటీ అంటే సైజ్ ని రెడ్యూస్ చేసుకున్నాం, తర్వాత యాక్యురసీ పెంచుకుంటున్నాం, అలాగే ఫైనల్ గా కాంప్రహెన్సిబిలిటీ మొత్తం ఓవరాల్ గా వచ్చిన డేటాని ఇంకా అర్థం చేసుకోవడానికి ఉండే విధంగా మనం రిజల్ట్స్ ని డిస్ప్లే చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. Two search algorithms, forward selection, backward elimination are used to select and eliminate the appropriate. సో మనం ఏ పర్టికులర్ ఫీచర్ ని తీసుకున్నా కానీ ఈ అల్గోరిథమ్స్ ఫార్వర్డ్ సెలెక్షన్ కానీ బ్యాక్వర్డ్ ఎలిమినేషన్ కానీ ఈ రెండు అల్గోరిథమ్స్ లో ఏ అల్గోరిథం అయితే ఆ పర్టికులర్ అప్రోచ్ కి సూటబుల్ గా ఉంటుందో అది సెలెక్ట్ చేస్తుంది. ఫీచర్ సెలెక్షన్ ప్రాసెస్ నేమ్లీ సెర్చ్, ఎవాల్యుయేట్ అండ్ స్టాప్. ముందేం చేస్తాం, సెర్చ్ చేస్తాం, తర్వాత వచ్చిన దాన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం, ఫైనల్ గా స్టాప్ చేస్తాం ప్రాసెస్. Feature selection methods are also classified as attribute evaluation algorithms and subset evaluation algorithms. So feature selection methods ని ఇంకా క్లాసిఫై చేసుకుంటే వాటిని evaluation algorithms కింద, తర్వాత subset evaluation algorithms కింద క్లాసిఫై చేసుకోవచ్చు. In first method, features are ranked individually and then weight is assigned to each feature according to each feature degree of relevance to the target feature. ఇంకా క్లాసిఫికేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా ఒకవేళ మనం క్లాసిఫై చేసినట్లయితే
దీంట్లో మనం ప్రతి ఒక్క దానికి ఆట్రిబ్యూట్స్ ఒక వాల్యూస్ అన్నమాట. అంటే అది ఎంతవరకు డిపెండ్, అది ఎంతవరకు మన డేటా మైనింగ్ ప్రాసెస్ లో యూజ్ చేయొచ్చు అనే దానికి ఒక వాల్యూ ఇస్తాం, దాన్ని వెయిట్ అంటాం మనం. ఎంత కింద చెప్పలేదు, ఎంత డిగ్రీ ఉంది దానికి రిలవెంట్ డేటా, ఎంతవరకు మనం డేటా మైనింగ్ ప్రాసెస్ లో ఇది రిలవెంట్ కావాలి, ఇంపార్టెంట్ అనే దాని మీద టెస్ట్ చేసుకొని దానికి వాల్యూ. సెకండ్ అప్రోచ్ కాంట్రాక్ట్ సెలెక్ట్ సబ్జెక్ట్ అండ్ దెన్ ర్యాంక్ దెన్ బేస్డ్ ఆన్ సర్టెన్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా. సో సెకండ్ అప్రోచ్ ఏంటి, ఫ్యూచర్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాం, సబ్జెక్ట్ తీసుకుంటాం, సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత దానికి ఏం చేస్తాం, ప్రతి దానికి ర్యాంక్ తీసుకుంటూ వస్తుంది. సో ఒక పర్టికులర్ క్రైటీరియన్ కండిషన్ ని బేస్ చేసుకొని ఎవాల్యుయేషన్ ప్రాసెస్ లో దానికి ర్యాంక్ తీసుకుంటూ వస్తాం. Attribute evaluation methods do not measure correlation between feature and are hence likely to use subset redundant features. Subset evaluation methods are more efficient in removing redundant features. So ఇక్కడ attribute evaluation methods అనేది correlation అంటే రిలేషన్ అనేది చెప్పడానికి ఇక్కడ పర్టికులర్ కొన్ని అల్గోరిథమ్స్ కొన్ని అప్రోచెస్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. కానీ మనకి ఏమవుతుంది, కంప్లీట్ గా మనం సబ్జెక్ట్స్ ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనకి మోస్ట్గా ఎక్కువగా మనకి ఇర్రెలెవెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడానికి మాత్రం ఇక్కడ ఎక్కువ శాతం సబ్జెక్ట్ ఎవాల్యుయేషన్. Different types of feature selection algorithms have been proposed. Feature selection techniques are broadly classified into features. ఇందాక చెప్పాను కదా, అవి మనం యాక్చువల్లీ ఈ సైడ్ పెట్టాం, అక్కడ ఉండాల్సిన కింద వస్తుంది. సో దాని కంటిన్యూషన్ ఫిల్టర్ మెథడ్స్, ర్యాపర్ మెథడ్స్, ఎంబెడెడ్ మెథడ్స్ ఇలా నేర్చుకున్నాము. వాటిని ఇంకా క్లాసిఫై చేసుకుంటూ వచ్చింది. Every feature selection algorithm uses only one of the three feature selection techniques. So feature selection algorithm ఏదో ఒక feature selection యూజ్ చేసుకొని మనం డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైందా? సో ఫీచర్ సెలక్షన్ అంటే ఏంటి, తర్వాత ఫీచర్ సెలక్షన్ లో మనం యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి, ఆ టెక్నిక్స్ గురించి ఇన్ డీటెయిల్ గా కొంచెం బ్రీఫ్ గా ఇదంతా ఫీచర్ సెలక్షన్ గురించి రాయాలి. అర్థమైందమ్మా? సో ఇవాళ డైమెన్షనాలిటీ రిడక్షన్ ఒకటి, ఫీచర్ సెలక్షన్ ఒకటి డిస్కస్ చేసాం మనం, రైట్? అర్థమైంది కదా? ఈ పీడిఎఫ్ ఫైల్ షేర్ చేస్తాను, అంటే యాక్చువల్లీ ఇంకా కంటిన్యూ అవుతుంది కదా క్లాస్, నేను అందుకని పీడిఎఫ్ షేర్ చేయలేదు. దాంట్లోనే ఒక చోటే ఉంటుందిలే డేటా అని చెప్పి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?